వచ్చింది ఏం కావాలన్నా? ఇది వచ్చేసి డీజిల్. ఇంతగానో గ్యాస్ జమ అయింది అలా. ఇప్పుడు దీన్ని నిప్పినప్పుడు బయటకి గ్యాస్ వెళ్తుంది కావచ్చు, చూద్దాం. ఇదే పెట్రోల్ని ఇదే డీజిల్ని ఏదైనా వెహికల్లో పోసి రన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, నడుస్తా లేదని చెప్పేసి. ఇది వాటర్లో వేసిన తర్వాత పైకి తేలేదని రాయి కట్టినాం కదా, ఆ రాయి కూడా అదే విధంగా ఉంది. ఆ రాయికి మీరు చూడొచ్చు 6 నెలల్లో కొంచెం ఎంత మారిపోయిందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. 6 months బ్యాక్ మనం ఇదే ప్లేస్ లో ఒక చోట పెట్రోల్ డీజిల్ గ్యాస్ అయితే మనం అండర్ గ్రౌండ్ లో పాతి పెట్టాం. 6 నెలల తర్వాత వాటిని ఓపెన్ చేసి చూద్దాం అవి వర్క్ అయితే లేదా అని చెప్పేసి. సో నేను మర్చిపోయినా అసలు 6 నెలలు అయింది అని చెప్పేసి. కళ్ళు మూసి తెరిచే వరకల్లా 6 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ చూసినట్టయితే కామెంట్స్ కనబడుతున్నాయి, అన్న పెట్రోల్ గ్యాస్ అండర్ గ్రౌండ్ పెట్టారు కదా, వాటిని ఓపెన్ చేసి చూడండి ఏమైందో మాకు చూపించండి అని చెప్పేసి. సో అప్పుడు గుర్తుకొచ్చింది. యాక్చువల్గా మేము పెట్టిన డేట్ కనుక చూసుకున్నట్టయితే ఈ డేట్ వరకు ఆల్రెడీ ఒక 1 వీక్ అయితే ఎక్స్ట్రానే అయిపోయింది. సో 6 నెలల మీద 1 వీక్ అంటే 7 రోజులు ఎక్కువైపోయింది అనమాట. సో లేట్ చేయకుండా ఫటాఫట్ వాటిని అయితే ఓపెన్ చేద్దాం, టెస్ట్ చేద్దామని చెప్పేసి ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో చూద్దాం అవి మనకి దొరుకుతాయా, దొరికినట్టయితే వర్కబుల్గా ఉంటాయా, ఏమవుతుందని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 6 months అంటే ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపల కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం వాటిని పాతిపెట్టిన ఏరియా కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఏరియా వచ్చేసి ఇదే, మాకు చాలా బాగా గుర్తుంది. కాకపోతే ఆ రోజు ఒక చిన్న సింబల్ అయితే మేము పెట్టుకున్నాం. ఇక్కడ ఈ కని, ఈ క్యాను, అక్కడ లాస్ట్ ఒక కట్ట మీద ఒక కాను చెట్టు ఉండే, ఇది ఒక లైన్ లెక్క ఉంది అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. కాకపోతే ఈ మధ్యలో చెట్లు వెళ్ళిపోయినాయి కదా, ఆ చెట్టు కూడా తీసేసారు. సో లైన్ అయితే వెళ్ళిపోయింది అనమాట. అయినా సరే పెద్ద ఏరియా ఏం కాదు, ఇదే ఏరియా అనుకుంటున్నాం. కొద్దిగా అటో ఇటో తీసినా సరే క్యాన్లు అయితే కంపల్సరీగా బయట పడతాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? 10 లీటర్ల పెట్రోలు, 10 లీటర్ల డీజిల్, ఒక గ్యాస్ క్యాను, ఒక పుల్ల ముట్టించిన వాటిలో మొత్తం డామ్ ఉంటుంది. చూడలే నువ్వేం చూస్తావు జింగిడి, అప్పుడు నువ్వు లేవు పెట్టినప్పుడు. ఈడొచ్చా అంత 4 నెలలు అవుతుంది కావచ్చు, అంత ముందు 2 నెలల కిందనే ఆ వీడియో అయితే తీసినాం. సో ఇప్పుడైతే ఫటాఫట్ ఓపెన్ చేద్దాం. చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి. ఏమున్నదేమో, అరే పారేరా మామ, చూడరా మీద చూడరా. మన క్యాన్లు పెట్టిన దగ్గరనే ఏదో చిన్న మొలక మొలిచింది, మొన్న కొట్టిన వానలకు కావచ్చు. కాకపోతే దీని ఆకులు ఎల్లో కలర్ ఉన్నాయి. ఎల్లో కలర్ ఆకుల చెట్టు ఉంటుంది అరా, గ్రీన్ కలర్ అయితే కానీ పెద్ద అయినాక అవుతుంది. వాసనలు వాసన కొత్తిమీర పోయినది కదా అని అడగాలి. అంతగానో లోతేం తీయలేదు. ఆ రోజు ఇట్లా లెవెలే పెట్టినాం అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాలు తోడగానే ఒక మూత అయితే బయటకు వచ్చింది. కాకపోతే 3 క్యాన్లు ఉంటాయి కదా మనకు, ఇది మధ్యలో అట్లాస్ట్దా ఇట్లాస్ట్దా అర్థమవుతుంది. సో దీన్ని ఇంకా 2-3 వెళ్ళినట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యలో పెట్రోల్ ఉండే కావచ్చురా, ఎటో ఒక సైడ్కి గ్యాస్ ఉంటుంది, ఒక సైడ్కి పెట్రోల్ డీజిల్ ఉంటుంది. అది మాకు గుర్తులేదు, ఇక ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో తీద్దాం. గ్యాస్ క్యాన్ రా జింగిడిగా, క్యాన్ లేవు మన దగ్గర. నువ్వు గ్యాస్ అంటే ఏంటి అనుకుంటున్నావురా? సిలిండర్ అనుకుంటున్నావా? సిలిండర్ అనుకుంటున్నావా? జింగిడిగా సిలిండర్ పెడతాడు. అసలే గ్యాస్ బాగా రేటు ఉన్నది, దొరకలేదు. మేము పెట్టినప్పుడు ఇది అంత లేదు. 6 నెలల కింద మంచిగా కూడా రేట్లు. మేము పెట్టిన ఈ గ్యాపుల్ని ఆడ వారవుడు, రేట్లు పెరుగుడు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. పెట్రోల్ కూడా మళ్ళీ ఆ మధ్యలో అనుకున్నాం పెట్రోల్ ఏదో దొరకలేదు అన్నప్పుడు తోడు తీసుకొని పోసుకుందామని. మా దాంట్లో సబ్స్క్రైబర్ కూడా కామెంట్ పెట్టారు. కానీ వాటిని 6 నెలలు అన్నప్పుడు 6 నెలలు ఉంచామని చెప్పేసి పట్టించుకోవాలి వీటిని. ఇంత గుంత తీసిన తర్వాత 2 క్యాపులు వెళ్ళినాయి. 3వది ఇటు సైడ్ ఉందా అర్థమవుతలేదు. అడిగి మీరు చూడ చాంద దాకా తోడినా, ఇడిది కింద దాకా తోడినా. ఇవి వచ్చేసి ఇంత దగ్గర ఉన్నాయంటే ఈ జానల్ ఇక్కడ ఒకటి ఉండేది ఉండే, ఇక్కడ లేదు. ఈ జానల్ ఇక్కడ ఒకటి ఉండేది ఇక్కడ వెళ్ళింది రో గిట్ సైడ్ ఉంది. మనం గడ్డ తోటి తిరుగుతుంది. ఇగో దీన్ని గిడ పెట్టుకొని గిడ తోడుకుంటూ పోతున్నాం మేము. గడ్డ పోవాలి. ఇదో గ్యాస్ అయి ఉంటుంది. జస్ట్ మూతలే వెళ్ళినాయి, క్యాన్లు వెళ్ళాలి బయటికి, ఇంకా మస్తు తీయాలి. జాంగ్రీస్ చుట్టూ రావాలి.
ఇట్లా ఆడితే వెళ్తుంది అన్న వెళ్ళది లావట్రా పీక్ పో లావట్రా గుంజు ఒకసారి గుంజు ట్రై తేజ లావట్రా ఇప్పుడు లావట్రా గుంజురా ఏది వెళ్తుందా గ్రిప్ లేదు ఇది లావడతా అయిపోయింది ఇప్పుడే గ్రిప్ లేదన్నా ఫస్ట్ గ్రిప్ దొరకాలి ఆ రోజు గుంత తీసినప్పుడు మీకు గుర్తుందో లేదో కావాలంటే నేను ఫుటేజ్ చేస్తా. మనం గుంత తీయగానే క్యాన్ల మందం అలాగ వాటర్ చుట్టూ అయితే స్టార్ట్ అయింది అనమాట. నీళ్ళలో పెట్టినట్టుంది, ఇది మట్టిలో పెట్టినట్లేదు. డీజిల్ గ్యాస్ గ్యాస్కి 2 క్యాన్లు. ఆ తర్వాత ఒక పంట అయితే వెళ్ళిపోయింది. సో దాని తర్వాత వాటర్ ఇడిసబెట్టేసారు. దగ్గర పంట కోసాయినా 1-2 నెలలు అవుతుంది కావచ్చు. సో ఈ మధ్యలో ఫుల్ ఎండలు అయితే కొట్టినాయి. అంటే లోపల 10% ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. సో ఈ రోజు అయితే ఈజీగానే వస్తుండొచ్చు. కానీ మొన్న ఒక 2-3 రోజులు వర్షాలు కొట్టినాయి, మీరు చూసిరు కావచ్చు. ఇక్కడ మొత్తం వాటర్ ఆగినాయి. మన చెట్టు పైన క్యాంపింగ్ చేసినాం కదా ఆ టైంలో. సో ఆ వాటర్ మేబీ ఏమైనా ఇంకే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఎండకు మాత్రం భూమి అయితే గట్టిగా ఎండింది. ఆ క్యాన్లు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నాయో చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉన్నాం. సో చూద్దాం ఏమైనా వెళ్తున్నాయారా సైడ్లకి. ఆల్రెడీ క్యాన్ వెళ్ళింది ఒకటి. క్యాన్ వెళ్ళిందా? మొత్తానికైతే ఇంత లోపలికైతే తీసినాం గైస్. మీరు చూడొచ్చు ఒక క్యాన్ అయితే సగం వెళ్ళింది. మీరు ఇక్కడ చూసినట్టయితే క్యాన్ కొద్దిగా లోపలికి ఇట్లా ఈ విధంగా ఒత్తినట్టు అయిందనమాట. ఎందుకంటే మనకు ఆ లోపల మట్టి అనేది కొద్దిగా కుంగినట్టు అయినట్టుంది. పెట్రోల్ది మీరు చూసినట్టయితే ఆ విధంగా కుంగలేదు. ఎందుకంటే పెట్రోల్ నుంచి ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల క్యాన్ అనేది గట్టిగా కావచ్చు. మీరు కూడా ఎప్పుడైనా గమనించవచ్చు, వాటర్ బాటిల్స్ వల్ల మనం పెట్రోల్ కొట్టించుకొని పోయినప్పుడు కొంచెం దూరం జర్నీ చేసిన తర్వాత టైట్ అవుతుంది. కళ్ళు పోసినట్టు టైట్ అవుతుంది సేమ్ దాంట్లో. అందుకే ఇది కుంగిపోయినట్టున్నది. సో ఒకసారి పీకి చూద్దాం, వెళ్ళినట్టయితే ఓకే, లేకపోతే తర్వాత మళ్ళీ మట్టి ఇద్దాం. ఇంకింత వచ్చింది. ఏం కాలానా? ఇది వచ్చేసి డీజిల్, 6 నెలల డీజిల్ అండర్ గ్రౌండ్లో ఉంది. ఆ తర్వాత 6 నెలల తర్వాత పెట్రోల్. 6 నెలల తర్వాత గ్యాస్ క్యాన్. ఇది ఎట్లుందో ఇప్పుడు దీన్ని చెక్ అయితే చేద్దాం. ఏది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, అన్ని వర్కబుల్గా ఉన్నాయా లేదా చూద్దాం. సో మొత్తానికి అయితే 6 నెలల తర్వాత మనం తీసిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ క్యాన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్యూయల్ అయితే మనకు మండుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం. సో వీటిని కొంచెం కింద పోసి ముట్టేనికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ డీజిల్తో అయితే స్టార్ట్ చేద్దాం. దారా స్మెల్ అయితే అదే విధంగా ఉంది. కొద్దిగా కిరోసిన్ టైప్ వస్తుంది వాసన. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ డీజిల్ పోసిన, పెట్రోల్ కంటే డీజిల్ది కొద్దిగా అంటుకునే గుణం కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. అది కాలుతా లేదా చూద్దాం. మెల్లే అంటుకుంటుంది, చిన్న వస్తుంది అంతే బరోబర్. అంటే దాని ఫ్యూయల్ కెపాసిటీ ఇంక ఉందన్నమాట. సో డీజిల్ని కనుక 6 నెలలు మనం అండర్ గ్రౌండ్లో పెట్టి దాన్ని బయట తీసిన తర్వాత ముట్టిస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. దానికి ఏం కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే పెట్రోల్ పోదాం, పెట్రోల్ కూడా టెస్ట్ చేద్దాం. ఇంత ముందుకు మనం తీసిన క్యాన్లు కొద్దిగా లొట్టపోయినట్టుండే, ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉందని నేను లోపల ఉన్నప్పుడు చెప్పినా కదా, మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా దీనికి ఒక్క లొట్టలేదు. దీన్ని ఒత్తినా కానీ లోపలికి పోతలేదు. నాకు తెలిసి మొత్తం లోపల గ్యాస్ ఫామ్ అయినట్టుంది. ఈవెన్ ఇగో రారమ్మా, ఇరారా సైడ్ రారా. ఇగో ఇంతగా నాకు గ్యాస్ జమ అయిందల్లా. ఇప్పుడు దీన్ని ఇప్పినప్పుడు బయట గ్యాస్ వెళ్తుంది కావచ్చు, చూద్దాం. చిన్న కాంటతో ఒళ్ళు కొట్టి అంటిపెట్టు.
లోపల గుర్తుంది కావచ్చు ఆయన. సో ఫైనల్గా పెట్రోల్ది కూడా క్యాప్ అయితే తీసేస్తున్నా. ఓ దీనికి ఇంకోటి ఉన్నది రో దీనికి చూడిగో దాన్ని మొత్తం ఇలా పైకి లేపింది అది గ్యాస్. చూద్దాం ఎందుకు ఏమున్నదిరా మొత్తం చిత్తిందిరా మీదికి. పెట్రోల్ ఫామ్లోనే ఉంది. సో దీన్ని కూడా టెస్ట్ చేద్దాం, ఒకవేళ పని చేయకపోతే వద్దాం అందరిని. ఓకే లేరా లైట్ కొంచెం పోయింది చాలు దూరం పెట్టి క్యాన్ అయితే ఓ అడగట్రా ఏం కాదు క్యాన్ తీసుకో దూరం. ఇంత దూరం నుంచి అంటుకుని పుల్ల గీకంగానే అంటుకుని దాని దగ్గర పుల్ల కూడా వేయలే. మంచిగా ఉంది పవర్. 6 నెలలు అండర్ గ్రౌండ్ లో పెట్టినా కానీ పెట్రోల్కి ఏం కాలేదు, డీజిల్కి ఏం కాలేదు. ఇప్పుడు గ్యాస్ కూడా చెక్ చేద్దాం నెక్స్ట్. మీరు ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్లో ఉన్న పెట్రోల్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, అండర్ గ్రౌండ్లో ఉన్న డీజిల్ ఏ విధంగా పర్ఫామ్ చేసిందో చూసి కావచ్చు. 6 months కనుక మనం గ్యాస్ను ప్రిజర్వ్ చేసి పెట్టినట్టయితే అదే విధంగా పర్ఫామ్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు చూడబోతున్నాం. ఈ క్యాన్లో ఇంకొక గ్యాస్ క్యాన్ అయితే ఉంది, దాన్ని బయట తీసి ముట్టి చూద్దాం మండుతుందా లేదా. So much trouble in the world today. It's so hard to get ahead, yeah. Wishing my worries would just go away. చేతి గుర్తుకే వస్తలేదు దాన్ని జింగిగా వస్తుంది ఆగు చెబుతుంది. ఎందుకు ఆడుతున్నావు దాంతో ఆ క్యాన్ అయితే నీ చేయవుతుంది తీ ఆట పడరు తెగింది ఇడగా పదన దానికి అంతా. సో మొత్తానికి అయితే కింద మీద పడి క్యాన్ అయితే బయట తీసినాం. దీనిలో ఫుల్ ఉన్నది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తే వెళ్తే మరి మంటదా మండదా అని చెప్పేసి. విజయవంతంగా మనం 6 నెలలు సైడ్ పెట్టిన క్యాన్లకి వెళ్ళి గ్యాస్ ఏదైతే ఉందో అదైతే పర్ఫెక్ట్గా పర్ఫామ్ అయింది. మీరు చూసి కావచ్చు. ఇప్పటివరకు మనం అండర్ గ్రౌండ్లో పెట్టిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ సక్సెస్ఫుల్గా 6 months వరకు అయితే సర్వైవ్ అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇదే పెట్రోల్ని ఇదే డీజిల్ని ఏదైనా వెహికల్లో పోసి రన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, నడుస్తా లేదని చెప్పేసి. మన స్పెండర్ బండి ఇక్కడనే ఉంది, దాని చుక్క కూడా పెట్రోల్ లేదు. ఈ పెట్రోల్లో పోసి ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతా లేదని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. అయితే కాకా సో పెట్రోల్ అయితే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. మీరు చూసారు కావచ్చు. మీ ముందే ఆ పెట్రోల్ ప్యూర్గా ఉందని చెప్పేసి మీకు ప్రూఫ్ చేయడానికి బండిలో పోసినా ఏమైనా ఖరాబ్ అయ్యేది ఉంటే బండి ఖరాబ్ అవుతుంది. సో ఏం కాలేదు కాబట్టి పెట్రోల్ ఓకే అన్నమాట. మీరు 6 months కాదు నాకు తెలిసి 1 year అండర్ గ్రౌండ్లో పెట్టినా ఏం కాదు పెట్రోల్. ఎందుకంటే భూమిలోనే ఉంటుంది కానీ పెట్రోల్ మొత్తం. కాకపోతే మనము పోకుండా దాన్ని ప్యాక్ చేసి పెట్టాం అంతే. పెట్రోల్ చెక్ చేసినాం, గ్యాస్ చెక్ చేసినాం, డీజిల్ కూడా కింద పోసి చెక్ చేసినాం, పెట్రోల్ని వెహికల్లో పోసి కూడా చెక్ చేసినాం. ఇలా పొద్దుగాల ట్రాక్టర్ దున్నుతుంటే మధ్యలో పొలంలో డీజిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డీజిల్ నా ట్రాక్టర్లో పోసి చెక్ చేద్దాం మరి స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఏమంటారా? ఓకే పట్టుకురా చలో. తేజరీ
పెట్రోల్ ఎడితే గారా డీజిల్ పోసుకుంటావా? దీన్ని నార్మల్గా బయట గ్రౌండ్ మీద పోసి ముట్టించి చూపిస్తే సరిపోతుంది అనుకున్నాం, కానీ వెహికల్లో పోసి చూపించినట్టయితే ఇంక ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నామన్నట్టు మేము, ఇది ప్యూర్గా ఉంది, 6 months తర్వాత కూడా ఏం కాలేదు అని. సో ఇప్పుడైతే డీజిల్ పోసేసినాం, ఒకసారి ట్రాక్టర్ని స్టార్ట్ అయితే చేస్తున్నా, చూద్దాం మరి. లేపుడు కానీ ఇంకా స్టార్ట్ కావాలి ఫస్ట్, ఇది మెల్లగోని సో చూసిరు కదా, డీజిల్ పోసిన తర్వాత ట్రాక్టర్ అయితే ప్రాపర్గా రన్ అయింది. ఒక్కసారి పోసినప్పుడు ఇంత ముందు ఫ్యూల్ ఏమైనా మిగిలినట్టయితే నడిచిందేమో అనుకొని చెప్పేసి ఇంకొక రౌండ్ వేసి వచ్చినా, అయినా సరే ప్రాపర్గా నడిచింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దానికి కొద్దిసేపు అటు ఇటు మూమెంట్ ఇచ్చినా అయినా సరే నడిచింది, ఎక్కడ ఆఫ్ కాలేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీన్ని బట్టి ప్యూర్గా 6 months మన అండర్ గ్రౌండ్లో పెట్టిన డీజిల్ అయితే సర్వైవ్ అయిందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే, వాటర్లో పెట్టిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉంది కదా, వాటిని కూడా బయటికి తీద్దాం, వాటిని టెస్ట్ చేద్దాం అక్కడనే, చూద్దాం మరి ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. ఇవి మనకు వచ్చేసి అండర్ గ్రౌండ్లో అయితే 3 సర్వైవ్ అయినాయి, మరి వాటర్లోనే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇదే బావిలో మనం ఆ పెట్రోల్, డీజిల్, గ్యాస్ని అయితే వేసినాం అనమాట. టైమ్ టు లాంచ్ ఇన్ వాటర్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే వాటర్లో వచ్చేసి 6 నెలల వరకు అయితే ఉండబోతున్నాయి. కూర సంటలో వేసి గట్టిగా హాస్టల్ ఎత్తున్నాం, ఇక 6 నెలలు తీసుకొస్తాం. ఎన్నవుతాడు? 1 2 3 హాస్టల్ ఎత్తున్నాం. ఉర్రొక్క పోతున్నా ఉందేమే. కూరగాయల చేతులతో వేసిండు, మళ్ళీ నీ చేతులతో తీయాలి. ఓకే, తీద్దాం 6 months తర్వాత. సరే, మీకు అందరికి గుర్తే ఉంది కావచ్చు, ఎందుకంటే ఇందులో మనం క్యాంపింగ్స్ చేసినాం, ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేసినాం. అప్పుడు మీరు చూసిరా, తాడు వచ్చేసి అదే బ్లూ కలర్ తాడు. వెయిట్ ఉంది అంటే నాకు తెలిసి కింద మెటీరియల్ కూడా ఉండొచ్చు. దాన్ని పైకి తీసి అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. అది తగులుతుంది అర్ధారం పట్టు గుంజు. ఇది వాటర్లో వేసిన తర్వాత పైకి తేలేదంటే రాయి కట్టినాం కదా, ఆ రాయి కూడా అదే విధంగా ఉంది. ఆ రాయికి మీరు చూడొచ్చు 6 నెలల్లో కొంచెం ఎంత మారిపోయిందో. ఈ లోపల ఉన్న మట్టి లోపలికి వెళ్ళిపోయింది కావచ్చు, మొత్తం నల్లగా అయిపోయింది రాయి. ఆ రోజు మొరంగడ్డ కావచ్చు పెట్టింది. ఇగో ఒరే, ఇది ఏంద్రో చేంజ్ అయింది, ఇది పెట్రోల్ డీజిల్ కానీ ఇది ఎక్కడి నుంచో లీక్ అవుతుంది, వాటర్ పోయినట్టు కొద్దిగా. ఏం వాసన వస్తుంది కదా? వాసన ఏం లేదు, వాసన వస్తుంది. దాన్ని కాదా గిట్రా గిట్రా దీని దగ్గర దీనిదే ఏదో ఇది పెట్రోల్ లెక్క వస్తుంది. లోపడే ముందు చూడు, పెట్రోల్ కూడా పెట్రోల్ లెక్క వస్తలేదు, చేంజ్ అయింది వాసన, వెరైటీ అయింది. లైట్ వస్తుంది వాసన అంతే. ఓ ఇది డీజిల్ కావచ్చురా, ఇది మొత్తమే కలర్ పోయింది. దీని లోపల ఏమో వచ్చింది, మొత్తం అంత చెత్త చెత్త లెక్క ఏమో ఫామ్ అయింది దానిలో. మీకు సరిగా కనిపిస్తుందో లేదో కానీ మొత్తం చెత్త లాంటిది ఏదో క్రియేట్ అయింది. ఇది వచ్చేసి డీజిల్ అనుకుంటున్నా, ఇది వచ్చేసి పెట్రోల్ అనుకుంటున్నా. ఒకసారి బయట పోయి చూసిన తర్వాత వెళ్తుంది. రెండు ఫుల్ నింపినా, మరి ఇళ్ళకెళ్ళి కొద్దిగా లీక్ అయిపోయింది. ఇలా వాటర్ వచ్చినట్టున్నాయి, మీరు కింద చూడొచ్చు, కింద మొత్తం వాటర్ ఉంది. దీనిపైన మనకు కొద్దిగా వేరే కలర్ ఉంది, 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి డీజిల్ కావచ్చు. గ్యాస్ క్యాన్ ఎట్లుందో ఇంకా అది గట్టిగానే ఉందా?
గ్యాస్ కొద్దిగా ఎంటీ అయినట్టు అనిపిస్తుంది. ఇది వెయిటే లేదు. ఓ సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం మరి ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పెట్రోల్ అయితే టెస్ట్ చేద్దాం. ఇంత ముందుసారి మనం డీజిల్ టెస్ట్ చేసినాం కదా, ఇప్పుడు పెట్రోల్ టెస్ట్ చేద్దాం ఏమైతే చూద్దాం. ఇక్కడ లేయర్ వరకు మనకు వాటర్ ఉన్నాయి కదా, దాని కిందికి లేదా లీక్ అవుతుంది, ఒత్తేస్తే వాటర్ వెళ్ళిపోతున్నాయి. వాటర్ అనేది తీసేద్దాం. అరే పెట్రోల్ తోటి కలిసి ఉన్న వాటర్ గారు ఒకసారి వాటిని టెస్ట్ చేయి. వాటర్ ప్యూర్ వాటర్ అంటుకుందిరా, అంటుకుంటుంది. అంతా మొత్తలేదు కదా కిందికి వెళ్ళి. ఇప్పుడు మీది వస్తుందా అది అంటుకుంటుందేమో. చిన్న వస్తుంది గారు, ఏర్పడుతుందా కెమెరాలు ఏర్పడుతుందా? దాన్ని ముట్టిరమ్మా. అది పెట్రోల్ మీద ఉన్నదంతా పెట్రోల్, కింద ఉన్నదంతా వాటర్ అన్నట్టు. ఇప్పుడు 6 నెలలు వాటర్లో ఉన్న పెట్రోల్ని బయట తీసినట్టయితే ఎట్లుంటుందో మీరు చూసారు. ఇప్పుడు సేమ్ డీజిల్ అయితే వస్తున్నది, దీనికి ఎటువంటి లీకేజ్ లేదు, ఎంత పోసినామో అంత ఉన్నది. సో అందుకే డైరెక్ట్ మీది నుంచి వస్తున్నది. దీన్ని మా వాసన వస్తుంది, ఇది కూడా ఒక రకమైన వాసన వస్తుంది అంతా. డీజిల్ అంటుకోదు మాకు, దగ్గరికి లేటు ఏ కింద వేసి పుల్ల డీజిల్ చల్లారుతుంది కావచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే డీజిల్ అయితే అంత పర్ఫామ్ చేస్తలేదు, కలర్ కూడా వెళ్ళిపోయింది. సో వీళ్ళకి వాటర్ లీకేజ్ లేకున్నా సరే మనం వాటర్లో స్టోర్ చేసిన డీజిల్ అయితే వర్క్ అయితే అవుతలేదు. మీ ముందే మళ్ళీ ఒకసారి వస్తుంది చూడండి. అరే మళ్ళీ ఒకసారి ముట్టిదా. పెట్రోల్ అన్న కొద్దిగా వర్క్ అయింది, అందులో వాటర్ పోయినాక కూడా, కానీ డీజిల్ అయితే అసలు మొత్తమే వర్క్ అవుతలేదు. అవి పెట్టు దాని మీద పోతా, చల్లారుతుంది. ఇగో చల్లారుతలేరు అంటే కొంచెం పవర్ ఉంది లైట్ కొద్దిగా. సో ఇప్పుడు లాస్ట్ మన గ్యాస్ క్యాన్ అయితే చెక్ చేద్దాం. గ్యాస్ క్యాన్ దగ్గర నేను గ్యాస్ క్యాన్ లోపల నుంచి తీసినప్పుడే చెప్పిన ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంది, లైట్ వెయిట్ ఉందని చెప్పేసి. మేబీ వాటర్లో వేసే వరకల్లా కొద్దిగా సిలువు పట్టినట్టు లీక్ అయినట్టుంది. చిన్న హోల్ ఉన్నా సరే గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది. మనకు పెట్రోల్ డీజిల్ అయితే వాటర్తో కలిసి ఎంతో కొంత ఉంటుండే, కానీ అయ్యో గ్యాస్ అయితే మొత్తం వెళ్ళిపోయింది అనమాట. అసలు లేదు ఇవ్వండి, ప్రెజర్ నీళ్ళు వచ్చినా కానీ సప్పు లేదు. దీన్ని ఏం టెస్ట్ చేస్తావు? ఇక ఖాళీ, దాంట్లో ఏం లేదు. సో ఫైనల్గా ఇది గాయస్, మనం పెట్రోల్ డీజిల్ గ్యాస్ని అండర్ గ్రౌండ్లో పెట్టినట్టయితే 6 months తర్వాత అది ఏ విధంగా పర్ఫామ్ చేసిందో మీరు చూసిర్రు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ని మనం వాటర్లో పెట్టినట్టయితే అవి 6 months తర్వాత ఏ విధంగా పర్ఫామ్ చేసిరో మీరు చూసిర్రు. మీరు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తారు కాబట్టి మీకు ఒక డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు బేసిక్ లెవెల్ మాత్రమే. నెక్స్ట్ టైం ఇంకా ఏ ఐటమ్ని ఎంత టైం వరకు మనం అండర్ గ్రౌండ్లో కానీ వాటర్లో కానీ పెడదామో కామెంట్ అయితే చేయండి. మాకు కూడా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. లేకపోతే మీరు ఎక్కడైనా హై డిమాండ్ చేసినట్టయితే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మన దగ్గర ఒక బైక్ ఉంది, ఆ బైక్ను వాటర్లో పెట్టమంటారా లేకపోతే గుంత తీసి పెట్టమంటారా, ఆ విధంగా కామెంట్ చేయరు. లేకపోతే ఒక చెట్టుకు ఊగులాడ తీసి పెడదాం, సంవత్సరం ఊగులాడ తీద్దాం. అది ఏమైతే వానలకు ఎండలకు ఏమైనా అవుతుందా దాన్ని చూద్దాం, అట్లనే చూద్దాం. మాకున్న ఐడియా మేము చెప్తున్నాం, మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నట్టయితే మీరు కూడా చెప్పండి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫైనల్గా ఇది గైస్, ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.